వికారాబాద్ జిల్లా బొమ్రాసిపేట మండలం ఊరేనికి తండాలోని ఓ నిరుపేద బాలుడికి అరుదైన వ్యాధి సోకింది. శ్రీను గోరిబాయి దంపతుల 5 ఏళ్ల కుమారుడికి ఏడాది క్రితం ఫిట్స్ వచ్చాయి. ఆసుపత్రికి తీసుకెళ్లగా జ్వరంతో వచ్చాయని, త్వరలో తగ్గిపోతాయని వైద్యులు తెలిపారు. నాటి నుంచి అప్పుడప్పుడు ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్యం చేస్తున్నారు. ఇటీవల బాబు నడవలేక కింద పడిపోతుండటంతో హైదరాబాద్లోని చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలుని పరిశీలించి టెస్టులు చేయగా ప్రాణాంతక స్పైనల్ మస్కులర్ ఆటోఫ్రీ వ్యాధి సోకినట్లుగా తేలింది. ఇలాంటి వ్యాధి చాలా అరుదుగా వస్తుందని, నయం కావాలంటే అమెరికా నుంచి ఇంజెక్షన్ తెప్పించాలని సుమారు 15 నుంచి 18 కోట్లు ఖర్చు అవుతాయని తెలిపారు. నిరుపేద కుటుంబమైన తాము అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలమని కన్నీరు మున్నీరవుతున్నారు. సీఎం తమపై దయతలచి బిడ్డను బతికించాలని కోరుతున్నారు. మా బాబుకు ఒకసారి అనేది పిలిచి అనేది వచ్చింది 2024లో. అప్పుడు పిలిచి వచ్చింది ఇదే కౌంటర్ ఆసుపత్రిలో, గవర్నమెంట్ హాస్పిటల్లో. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, మీ బాబుకు జ్వరం వచ్చినందువలన ఈ ఫిట్స్ అనేది వచ్చిందని చెప్పి డాక్టర్ గారు కూడా మాకు ధైర్యం ఇచ్చారు. అప్పటి నుంచి వచ్చిన ఫిట్స్ మళ్ళీ 3 నెలలకు ఒకసారి వచ్చడం, డాక్టర్ గారిని మేము అడగడం, మీకు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, మీ బాబు మంచిగానే ఉంటాడు, ఫిట్స్ అనేది ఒక 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మేము కూడా హాయిగానే పనిచేసుకుంటున్నాము. మా బాబు కూడా అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నాడు సాయిపూర్లో. బాగానే ఉన్న హఠాత్తుగా మళ్ళీ ఒకసారిగా కాళ్ళు చేతులు పడిపోవడం జరిగింది. మేము హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళిన తర్వాత అక్కడొక డాక్టర్ సార్ ఏం చెప్పారంటే, మీ బాబుకు జెనెటిక్ టెస్ట్ చేస్తే దాని ద్వారా బాబు లోపల ఏం జరుగుతుంది, ఏం లేదు, ఎక్కడి నుంచి ఫిట్స్ వస్తుంది అని చెప్పి తెలిసిపోతుంది. టెస్టులు చేశారు. టెస్టులు చేసినప్పుడు ఈ రిపోర్ట్ అనేది నెల తర్వాత వస్తుంది, మీ నెల తర్వాత రండి అని చెప్పి గత నెల 9వ నెల 30వ తారీఖు మేము వెళ్ళాము. ఆ రోజు మాకు చెప్పడం జరిగింది, మీ బాబుకు అరుదైన వ్యాధి సోకింది, దీనికి మన దగ్గర అయితే ట్రీట్మెంట్ ఏం లేదు, ఉంది ఒకటే US నుంచి ఒక ఇంజెక్షన్ తెప్పాల్సి వస్తుంది, దాని కాస్ట్ 16 కోట్ల నుండి 18 కోట్లు ఉంటుందని కూడా చెప్పారు. దాని ద్వారా మేము ప్రజలకు కోరుకుంటున్నది ఏంటంటే, మాకు ఆర్థికంగా కానీ, మాకు బాబుకు సహాయం చేయడంలో కానీ మీరు ఒక అడుగు ముందేసుకొని మా బాబుని మీరు బతికిస్తారని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి